క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ చాలా ప్యాషన్తో, చాలా ఇష్టంతో, చాలా కష్టంతో ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి బద్మాషులు డైరెక్టర్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, నేను షిప్ ఎప్పుడు ఎక్కలేదండి. ట్రైలర్ ఎట్లుందన్నా? ఏంది సౌండ్ వస్తలేదు? ఖర్చులకు పైసలు ఇవ్వాలి ఏంది? సౌండ్ వస్తలేదు. ఖర్చులకు డబ్బులు ఇవ్వాలా? ఓకే, థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు, మీడియా వాళ్ళకి, మా గెస్ట్లకి అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పబ్లిక్ అందరికి. అనే మైకి ఎలా నవ్వుతావా? నవ్వన్నా, మన సినిమా మొత్తం కామెడీ. లాస్ట్లో కూడా వేసినాగా నవ్వండి, ఇట్స్ ఏ కామెడీ ఫిలిం. అబ్జర్వ్ చేశారా? పర్లేదు బ్రో, ఇప్పుడు నవ్వచ్చు, ఏం కాదు. ఎందుకంటే నాకు కామెడీ సినిమానేగా, కామెడీ సినిమానే కాబట్టి నవ్వుకుంటూనే చేసుకుందాం ఫంక్షన్, నో ప్రాబ్లం. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో మాది ఏం లేదండి, 2 గంటలు నవ్వించడానికి తీసిన సినిమా చాలా బాగా వచ్చింది. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది జనాలు ఆదరిస్తారని. సో ఇందులో మహేష్ అండ్ విద్యాసాగర్ యాప్ట్గా నటించారు. సో మురళీధర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇందులో సుధాకర్ రెడ్డి గారు కానీ, అంజయ్ కానీ, మల్లయ్య గారు కానీ, మా బాయ్ కూడా చాలా బాగా చేశారు. సో మురళీధర్ గారు సార్ గురించి ఒకటి చెప్పాలి. సార్ గురించి బాగా బయట ఏవో వినిపిస్తూ ఉంటాయి, కానీ సారు ఎంత హంబుల్ అంటే, మామూలుగా బ్రేక్ టైంలో సార్కి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేతిలో వచ్చేది, వాళ్ళ అసిస్టెంట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నేను బీయింగ్ ఏ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, నేను వచ్చేంత వరకు సారు లంచ్ స్టార్ట్ చేసేవాళ్ళు కాదు. సో నేను సార్ నాకు టైం పడుతుంది, మీరు దీన్ని స్టార్ట్ చేయండి సార్ అంటే, లేదు నేను ఉంటాలి అనేసి ఒకసారి అయితే కనీసం ఒక 15 నిమిషాలు ప్లేట్ను ఇట్లనే పట్టుకొని ఉన్నాడు సార్. అంత హంబుల్. సార్ గురించి ఏవో స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి, ఆయన ఇక్కడికి వచ్చాడని చెప్పట్లేదు. సో అది వాస్తవం జరిగింది, మా వాళ్ళు అందరూ కూడా చూసి ఉంటారు. సో అది ఆయన నేచర్. సో నాకైతే సార్ నుంచి ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు, చాలా ఈజీగా మా ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి నటించి మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా టెక్నీషియన్స్ వచ్చేసి వినీత్ డిఓపి అండ్ తేజ కోనూరు మ్యూజిక్, మా ఫ్రెండే. మ్యూజిక్ ఎట్లుంది? సాంగ్స్ ఓకేనా? నచ్చాయా? సో మావాడు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఈ సినిమా దేవుని దయ వల్ల హిట్ అయితే మావాడైతే నాకు నెక్స్ట్ సినిమా నువ్వే చేయాలి. ఇంకా వినీత్ అయితే విజువల్స్ చూశారు కదా మీరు, ఆల్రెడీ మనం గురించి టీజర్లో కూడా చెప్పా. సక్సెస్ మీట్లో ఇంకా బాగా మాట్లాడతాం. మేము అందరం బీటెక్ దొంగలం అండి, బీటెక్ బద్మాషులం. నేను కానీ, డిఓపి కానీ, తేజ కానీ, ఎడిటర్ ఇంకో ఆయన ఉన్నాడు ఎడిటర్, ఆయన కూడా బీటెక్ బద్మాషి. సో మేము అందరం బీటెక్ చేసి అవుట్ ఆఫ్ ది ఫ్యాషన్ సినిమా కోసం వచ్చాము. సో అర్థం చేసుకోండి, మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏముందండి, బీటెక్ చేసి ఏదో దొంగ సర్టిఫికేట్, మీరు చూసారుగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, దొంగ సర్టిఫికేట్ పెట్టి అట్లా చేసి కొడితే నెలకు 14 నుంచి 15 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ ఉంది. సో మా ఫ్రెండ్స్ చాలామంది చేస్తూ ఉన్నారు. సో మేము సంవత్సరానికి పర్ యానం. కానీ మేము అవన్నీ వదిలేసి అవుట్ ఆఫ్ ది ఫ్యాషన్ సినిమా కోసం పనిచేస్తున్నాము. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. ఎఫర్ట్ పెట్టడం కాదండి, ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. 2 గంటలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో ఇంకా బాగా మాట్లాడతాను. ఓకే. ఎన్ని మర్చిపోయారు మీరు?